ఐఎస్ఎస్ తో వ్యోమనౌక అనుసంధానం సక్సెస్, కీలక ప్రయోగాలు చేయనున్న శుభాంశు బృందం. తెలంగాణలో బోనాల జాతర, గోల్కొండ జగదాంబికకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ, అవసరమైన నిధుల లభ్యతపై చర్చ. గాంధీ భవన్లో మలక్పేట కాంగ్రెస్ నేతల గొడవ, హైదరాబాద్ డీసీసీ పదవిపై కొట్లాట. తెలంగాణలో ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు, ఉప్పల్ తిరుమలగిరిలో మూకుమ్మడి తనిఖీలు. ఆదిలాబాద్ వాగులో యువకుడు గల్లంతు, చేపలు పట్టడానికి వెళ్లి జారిపడ్డ యువకుడు. బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాలో విస్తారంగా వర్షాలు. విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి, బ్లాక్ బాక్సుల నుంచి డేటా డౌన్లోడ్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒక పదం కాదు, పవర్ ఉంటేనే ప్రాజెక్టులు పూర్తవుతాయన్న పవన్. ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా, పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించనున్న హోంమంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నోటీసులు. జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా, అన్ని పిటిషన్లు రేపే విచారించనున్నట్టు హైకోర్టు వెల్లడి. సుపారీ గ్యాంగ్ తో మర్డర్, తేజేశ్వర్ హత్య కేసులో సంచలనం. శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలుసుండవు, పాక్ రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్. నాకు రాజ్యాంగమే సుప్రీం, సిజేఐ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు. సగం ధరకే మలేరియా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ చైర్మన్ ప్రకటన. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, ప్రకటించిన కాగ్నిజెంట్. నిందితుడికి బెయిల్ ఇచ్చినా విడుదల చేయని ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ కు సుప్రీంకోర్టు జరిమానా. అలకనంద నదిలో పడిపోయిన బస్సు, ఉత్తరాఖండ్లో ఒకరు మృతి, పలువురు గల్లంతు. హిమాచల్ ప్రదేశ్లో కుండపోతగా వర్షాలు, ఇద్దరు మృతి, పలువురు గల్లంతు. మంచు విష్ణు ఆఫీసుల్లో ముగిసిన సోదాలు, పలు కీలక ఆధారాలు సేకరించిన అధికారులు. కార్ల్సన్ కు చుక్కలు చూపించిన 9 ఏళ్ల కుర్రాడు, 5 సార్లు చెస్ ప్రపంచ ఛాంపియన్తో గేమ్ డ్రా. సౌదీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ, ఈసీబీ, టీ20 లీగ్కు సహాయ నిరాకరణ. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 1000 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్.